స్టఫ్ మష్రూమ్ అండి. స్టఫ్ మష్రూమ్. ఓకే. దీనికి వచ్చేసి మష్రూమ్ మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మష్రూమ్ స్టెమ్స్ తీసేసి, సో అందులో హోల్ లాగా ఏర్పడుతుంది స్టెమ్స్ తీసేసి. అందులో మనం స్టఫింగ్ ఏదైనా చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఆనియన్, అలపినోస్ అండ్ చీజ్ చేశాను, చీజ్ స్టఫింగ్. సో దీని తర్వాత మనం స్టఫ్ మష్రూమ్ యూస్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ స్టఫ్ మష్రూమ్ అండి. మష్రూమ్ క్లీన్ చేసుకొని మనం స్టెమ్స్ తీసేసుకుంటే దాని లోపల ఒక స్పేస్ ఏర్పడుతుంది. అందులో మనం ఏదైనా స్టఫింగ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ ఆనియన్, అలపినోస్ అండ్ చీజ్ చేశాను. సేమ్ స్టఫింగ్ చేసేసుకొని మనం స్లరీలో డిప్ చేసుకొని సేమ్ బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ చేసుకోవాలి. మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది, సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్. సో ఈలోపు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా తెచ్చేసుకుందాం, రెడీ అయిపోయి ఉంటే. ఇది బ్రీ, ఇది మష్రూమ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారండి, ఇది మష్రూమ్, స్టఫ్డ్ మష్రూమ్ కూడా ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. సో ఆల్రెడీ మనకి ఫ్రైడ్ బ్రీ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మష్రూమ్, స్టఫ్డ్ మష్రూమ్ని యూస్ చేస్తున్నారు, అంతే కదా? సో నాకైతే ఐటెంని చూడగానే చాలా మంచి టేస్ట్ ఉంటుంది అనిపిస్తుంది. అవ్వడం ఆలస్యం, త్వరగా హీట్ తగ్గాక వెంటనే తినేద్దాం అనిపిస్తుంది. నాకు తెలిసి మీ అందరి ఫీలింగ్ కూడా అలానే ఉంటుంది. చూడండి, అబ్జర్వ్ చేశారు, అసలు మీరు ఫస్ట్ రోలో కూర్చున్నారు కాబట్టి మీకు స్మెల్ కూడా తెలిసిపోతుంది. లాస్ట్ రో ఉన్నారు కదా, మీకు కూడా స్మెల్ వస్తుందా? మంచి మంచి స్మెల్. ఐటెం మంచి మంచి గుమ్మగుమ్మలాడుతుంది. బాగా కనిపెట్టారు మేడం, మంచి వంట ప్రియురాలు అనుకుంటా. మీ పిల్లలైనా అయి ఉండాలి, మీరైనా అయి ఉండాలి. సో ఇవి కూడా ఇంతకు ముందు లాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేగనివ్వాలి.